కొంచెం సేపు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూద్దామని రీల్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, అదే రీల్ అయితే వస్తుంది. మీకు డెమో చూపిస్తా చూడండి ఎందుకంత ట్రెండింగ్ అనేది. ఇదే కదా మనకు చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలా అంటే చాలా మంది అడిగారు. మార్నింగ్ నుంచి చాలా మంది అడుగుతున్నారు. నేనే షాక్ అయినా. ఎందుకు దీని మీద ఎందుకంత ఇది చేస్తున్నారని. కానీ చాలామంది చేసింది ఏందంటే వీడియోతో చేశారు. ఇందులో ఫోటో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ వీడియో ఉంటే ఇంకా సూపర్ లుక్ ఉంటదని నా ఇన్నర్ ఫీలింగ్. కొంచెం అది చిన్న సైజ్ వీడియో ఉన్నా నో ప్రాబ్లమ్. అంటే ఫేస్ కట్ వీడియో నో ప్రాబ్లమ్. మనం ఫోటోతోటే చేసుకుందాం. నేను ఫోటోతోటే ట్రై చేసిన. మీరు డెమో చూశారు కదా. ఒకటి వీడియో క్లిప్ కూడా ఉంది. నో ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వీపీఎన్ కనెక్ట్ చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్‌లో వీపీఎన్ యాప్ అయితే ఇచ్చాను మీకు. వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఓకే. వీపీఎన్ కనెక్ట్ చేసిన తర్వాత నేనైతే సైడ్‌లోకి వెళ్తున్నాను. నేను మన వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చాను మీకు. డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చాను. ఓకే. దాని తర్వాత ఇక్కడ మీకు యాప్ కూడా ఉంటుంది. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మీరు సాంగ్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇక్కడనే ఉంటుంది. సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత టెంప్లేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ టెంప్లేట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. యూజ్ టెంప్లేట్ మీద క్లిక్ చేసి ఓకే. మళ్ళీ యూజ్ టెంప్లేట్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉండొచ్చు. దాన్ని యాడ్ చేసుకోండి. వీడియో అయినా ఫోటో అయినా. ఓకే. అంతే. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. వితౌట్ వాటర్ మార్క్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. వెయిట్ చేద్దాం. మళ్ళీ సాంగ్ కూడా యాడ్ చేయాలి కదా. ఓకే. ఎక్స్‌పోర్ట్ అయితే చేసిన. బ్యాక్ వద్దాం. ఓకే. అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరు వేరే యాప్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. క్యాప్‌కట్ అలాంటివి. క్రియేట్ ప్రాజెక్ట్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఇక్కడ యాడ్ చేసిన. కింద ప్లస్ సెకండ్ ఐడియోలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఐడియో అయితే ఇచ్చాను కాబట్టి ఆ ఐడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకే. దాంతోపాటు ఆ వీడియోకున్న ఐడియో మ్యూట్లో పెడదాం. సౌండ్‌లోకి వెళ్ళి మ్యూట్లో పెట్టి ఇప్పుడు చూడండి. ఓకే. ఇది చాలా బాగుంది. కానీ ఇక్కడ మీరైతే ఒక ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఒకసారి వినిపిస్తా చూడండి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా. ఒక షేప్ తీసి ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమొద్దు కొంచెమే పెట్టి దీన్ని బ్లాక్ కలర్గా కన్వర్ట్ చేసి సైజ్ కొంచెం తక్కువ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకే. బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 8, 9 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జూమ్ అయ్యి ఆటోమేటిక్గా అయిపోతుంది వీడియో. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీపీఎన్ మాత్రం కనెక్ట్ చేసుకునే వస్తుంది. మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకండి. ప్రో వర్షన్ అక్కడ ఉంది. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.